ఎప్పుడైనా మటన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్టీగా అండ్ తొందరగా అయిపోతుంది. ఒక అర్ధ గంటలో మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలనేది ఈ వీడియో సూపర్ టేస్ట్గా ఉంటుంది. వైట్ రైస్ మీద అయితే అద్భుతం. ఇక ప్రాసెస్కి వెళ్దాం. మేమైతే ఒక 1/2 కిలో మటన్ తెచ్చుకుంటే దాన్ని ఒక 4 సార్లు క్లీన్ చేసుకుని ఉప్పు వేసుకొని అప్పుడు నీసు వాసన ఏమున్నా సరే పోతుంది. మనం బాయిల్ చేసుకునే ముందు కొన్ని వేసుకోవాలి దీంట్లో. అదే సామాన్లు వేసుకుందాం. దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా అండ్ వాటర్ అయితే మటన్ మునిగేంత వరకు యాడ్ చేసేసుకోండి. దీంట్లోనే బిర్యానీ స్పైసెస్ ఏముంటే అది యాడ్ చేసుకోండి. అండ్ ఒక 4 విజిల్ వచ్చేతరగైతే ఉడకబెట్టుకోండి. మీ బోన్లెస్ కాబట్టి 3 విజిల్లు అన్నీ కలిపి ఉంటే ఒక 4-5 విజిల్లు బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లోనే ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ పచ్చివాసన పోయేది సరిపోతుంది. దీంట్లోనే ఒక 2 టమాటాలు మంచిగా ప్యూరీ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని ప్యూరీ చేసుకుంటే గ్రేవీగా మంచిగా ఉంటుంది అనమాట. ముక్కల కన్నా ఇలా ప్యూరీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా. అండ్ దీంట్లోనే పసుపు, ఉప్పు, కారం, మటన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసేయండి. దీంట్లో ఏమి యాడ్ చేయకండి. మనం బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా, వాటర్ అంతా తీసేసి ముక్కల వరకు అయితే దీంట్లో యాడ్ చేసుకోండి. ఎందుకు వేసుకోవాలంటే ఇక్కడే మెయిన్ స్టెప్ అనమాట. ఈ మసాలా అంతా మటన్కి పట్టాలి. ఒక 4 నిమిషాలు అలానే కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. అలా కుక్ చేస్తూ ఉంటే ఆ మసాలా అంతా చక్కగా మటన్ పడితే అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీంట్లోనే కొత్తిమీర కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా మటన్ ముక్కలకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది కూడా యాడ్ చేసుకొని ఒక 4 నిమిషాలు చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఇది యాడ్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ కావాలంటే వేసుకోండి, లేకపోతే ఇదే వాటర్ అయితే సరిపోతుంది. ఇక ఏముంది మొత్తానికి మొత్తం ఒక 4 నిమిషాలు అలా ఉడుకుతున్నప్పుడు ఒక లాస్ట్లో ఒక మంచి ఘాటుగా ఒక గరం మసాలా వేసుకుంటే అద్భుతంగా ఈ రెసిపీ మొత్తానికి ఒక కొలిక్కి వచ్చినట్టే. ఇక ఫైనల్లో ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని ఒక 4 నిమిషాలు అలా మరగనివ్వండి. అంతే. మంచి వేడి వేడి అన్నంలో ఈ మటన్ గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది అద్భుతమే. ఇక వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.